నిన్న 11:59 రాత్రి ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 9కి ఓటింగ్ వీడియోలు ఇంకా రావు. ఇదే లాస్ట్ వీడియో. ఇదే విన్నర్ ఎవరో చెప్తాను ఈ వీడియోలో. అందరిలాగా ఓవర్ యాక్షన్ చేయను అనమాట. చెప్పేస్తాను విన్నర్ ఎవరో చెప్పేస్తాను, డౌటే లేదు. సో మనకి నా గురించి తెలుసు. చిన్న వీడియో ఉంటుంది, లేకుండా ఉంటుంది, సుత్తి లేకుండా ఉంటుంది. వీడియోని లైక్ చేయండి భయ్యా. మళ్ళీ అడగమన్నా అడగలేము, ఈ సీజన్ అయిపోయింది కాబట్టి, ఓటింగ్ అయిపోయింది. సో ఓటింగ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, హాట్‌స్టార్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, మిస్డ్ కాల్స్‌లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి, ఇవన్నీ క్లియర్‌గా చెప్తాను. ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకండి గణేష్ గారిని ఇంక మీదట వీడియోలు చేస్తూ ఉంటాను, మూవీస్ గురించి గట్టా దాని గురించి కొంచెం మర్చిపోకుండా గుర్తుంచుకుంటే బెటర్. తర్వాత డైరెక్ట్ మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం భయ్యా. అసలు ఓటింగ్ ఏంట్రా అంటే, నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయిన ఓటింగ్ ఒక లెక్క అనమాట. ఏంటి పరిస్థితి అంటే 1-2 గురించి వదిలేయండి. 1-2కి టఫ్ పోటీ ఉంది. 3-4కి టఫ్ పోటీ ఉంది. అక్కడ అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నది సంజన గారికి 5th ప్లేస్ పొజిషన్ ఫిక్స్ అనమాట. ఆవిడ 5th ప్లేస్ కన్ఫర్మ్, ఇంకా ఛాన్సే లేదు. సంజన గారి గురించి కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, డీమాన్ పవన్ 2nd ప్లేస్లోకి వెళ్ళిపోయాడా, డీమాన్ పవన్ టాప్ 2లోకి వచ్చేసాడా, డీమాన్ పవన్ ఓటింగ్ పెరిగిపోయిందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఎవడైనా సరే డీమాన్ పవన్ టాప్ 2లోకి వచ్చాడంటే ఆడంత పనికిమాల, మరి ఇంక బూతులు వచ్చేస్తున్నాయి నాకు, ఆడంత పనికిమాల సొంత ఇంకొకడు లేడు. నేను ఒకటే చెప్తున్నాను, డీమాన్ పవన్కి ఓటింగ్ విపరీతంగా పెరిగింది. ఈ వీక్ అంతా సూపర్ కంటెంట్ వచ్చింది డీమాన్ పవన్ నుంచి, కాదనట్లే. ఓటింగ్ కూడా పెరిగింది, కానీ ఆ ఓటింగ్ ఎక్కడి వరకు, టాప్ 3 వరకు వచ్చాడు అంతే. టాప్ 2 వరకు అస్సలు రాలేదు. కానీ వచ్చాడు 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 అని చెప్పి బాగా ఎక్కించారు, బాగా ట్రై చేశారు అనమాట. జనాలు నరాల్లోకి డీమాన్ పవన్ ఎక్కించేద్దాం అని బాగా ప్లాన్లు జరిగాయి. టాప్ 2లోకి అయితే రాలేదు భయ్యా. సో టాప్ 3 వరకే వచ్చాడు. ఇమాన్యుల్ టాప్ 4కి పడిపోయాడు. ఎప్పుడు నిన్నటి వరకు కూడా ఇదే ఉంది. కానీ నిన్న ఎపిసోడ్ తర్వాత కాదు, ఎపిసోడ్ స్టార్ట్ అవుతున్నప్పటికి మళ్ళీ ఏమైంది, సడన్గా డీమాన్ పవన్ 4th ప్లేస్కి వచ్చాడు, ఇమాన్యుల్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు. సో వీళ్ళిద్దరికి చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. ఇమాన్యుల్కి డీమాన్ పవన్కి పెద్ద తేడా ఏం లేదు. ఓటింగ్ పర్సంటేజ్లో చాలా చిన్నది. కళ్యాణ్కి తనుజకి ఎంత టఫ్ ఫైట్ అయితే నడుస్తుందో, టాప్ 3-4 కోసం కూడా అలాగే చిన్న తేడాతో ఇద్దరికి పోటీ నడుస్తుంది, ఇమాన్యుల్కి డీమాన్ పవన్కి. సో ఇలాగా మీరు ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేసి డీమాన్ పవన్ పైకి లాక్కెళ్ళిపోదాం అంటే, పైకి లాక్కెళ్ళిపోవాలంటే అది ఫస్ట్ నుంచి చెయ్యాలి. ఇప్పుడు సడన్గా వచ్చేసి టాప్ 2లోకి వెళ్ళిపోయాడంటే మీరు ఎలా నమ్ముతారు ఇది? సో అదనమాట, చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఈ రోజు ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న టైంకి ఆల్రెడీ షూటింగ్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్లో స్టార్ట్ అయింది. నాగార్జున గారు షూటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఏంటి షూటింగ్ అసలు ఈ రోజు ఏమవుతుందంటే, క్లియర్గా షార్ట్గా చెప్పేస్తాను చూడండి. ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ వస్తారు. హరీష్, మనీష్, శ్రీజ, ప్రియ, లేకపోతే ప్రతి ఒక్కరు, ఈ కామనర్స్ అందరూ, లేకపోతే సెలబ్రిటీస్ అందరూ, బర్నీ గారు, సుమన్ గారు, ప్రతి ఒక్కరు వస్తారనమాట. ఫ్లోరా గారు, అందరూ వచ్చి అక్కడ కూర్చొని ఉంటారు. ప్రతి సీజన్లో జరిగేదే. నాగార్జున గారు వస్తారు, మాట్లాడతారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు. ఏంటి ఏమైంది, బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాక ఎలా ఉంది మీకు, ఏంటి మీ లైఫ్ ఎలా ఉంది, ఏంటి అన్న ప్రతిదీ అడుగుతారు. అడిగాక మళ్ళీ బిగ్ బాస్ రాకముందు, బిగ్ బాస్ వచ్చాక మీకు ఏమైంది, మీకు ఏమైనా చేంజెస్ వచ్చాయా లైఫ్లో అడిగాక, ఎవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారని వాళ్ళందరినీ అడుగుతారు. సో వాళ్ళందరూ కళ్యాణో తనుజో ఏదో చెప్తారు, ఎందుకంటే బయట అంతా చూసి వచ్చారు కాబట్టి. సో ఇలాగ వాళ్ళందరితో ఇంటరాక్టింగ్ అయిన తర్వాత ఎలిమినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఈరోజు అంతా ఈవినింగ్ 6 or 7 వరకు ఎలిమినేషన్స్ జరుగుతూనే ఉంటాయి. 6, 7, 8 కూడా అవ్వచ్చు. షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. ఏం షూటింగ్ జరుగుతుంది అంటే, వీళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత టాప్ 5 ఎలిమినేషన్, టాప్ 4 ఎలిమినేషన్, టాప్ 3 ఎలిమినేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, వెళ్ళి ఎలిమినేట్ చేసి బయటకు వచ్చి అలా కాదు. టాప్ 5 ఎలిమినేషన్ అయితే జరిగిపోద్ది భయ్యా. మాక్సిమం టాప్ 5 సంజన గారు ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్. టాప్ 5లో ఉన్నప్పుడు సంజన గారికి మనీ ఆఫర్ చేస్తారా అంటే చెయ్యరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సంజన గారు డబ్బున్నోళ్ళు అంటే మీకు తెలుసు కదా, ఆవిడేమి చిన్న చితక బ్యాక్గ్రౌండ్ కాదు. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎటు చూసుకున్నా సరే ఆవిడికి ఇన్కమ్ అనేది ఏమీ అసలు అది మ్యాటరే కాదు ఆవిడికి, డబ్బు అనేది. సో ఆవిడికి ఆఫర్ చేస్తారంటే చెయ్యరు. సో బిగ్ బాస్ ఏం చేస్తారంటే, టాప్ 5లో ఉన్న సంజన గారిని మనీ ఆఫర్ చేయకుండానే ఎలిమినేట్ చేసేస్తారు. ఇది కన్ఫర్మ్. టాప్ 4కి వచ్చేసరికి ఓటింగ్ ప్రకారం, హాట్‌స్టార్లో కానీ మిస్డ్ కాల్స్లో కానీ ఓటింగ్ ప్రకారం డీమాన్ పవన్ ఉన్నాడు కాబట్టి డీమాన్ పవన్ టాప్ 4 ఫిక్స్. సో ఇక్కడ మనీ ఆఫర్ చేయొచ్చు. ఏం ఆఫర్ చేస్తారు, మేము ప్రతి సీజన్లో చూస్తాం కదా, సెలబ్రిటీస్ సూట్ కేసులు పట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళని టెంప్ట్ చేస్తారు. ఫస్ట్ తక్కువ అమౌంట్తో 5 lakhs నుంచి స్టార్ట్ చేసి, వాళ్ళు వద్దు సార్ మేము తీసుకోండి సార్ అని అంటారు. చూడండి, ఆలోచించండి. సరే ఇప్పుడు 5 lakhs వద్దన్నారు, సరే ఇప్పుడు 10 lakhs ఇస్తున్నాం, తీసుకుంటారా, అది ఇది అని చెప్పి అడుగుతారు. అలా మనీ పెంచుకుంటూ వెళ్తారు. సో నేనేమంటున్నానంటే, టాప్ 4లో మనీ ఖచ్చితంగా ఆఫర్ చేస్తారు. ఆ టైంలో 10 lakhs కానీ ఎంతైనా ఆఫర్ చేస్తే డీమాన్ పవన్ తీసుకొని బయటకు వచ్చేయడం 100% మేల్ అని నేను అంటాను భయ్యా. ఎందుకు అంటే, డీమాన్ పవన్ మనీ తీసుకుంటేనే కరెక్ట్. టాప్ 4లో ఎలాగో పవన్ వెళ్ళిపోతాడు కాబట్టి మనీ తీసుకోకపోతే తనకే నష్టం.
మీ అందరికీ తెలుసు ఇమాన్యుల్ కానీ పవన్ కానీ ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారో, ఎంత పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో మీ అందరికీ తెలుసు. సో డీమాన్ పవన్కి ఈ మనీ తీసుకుంటే ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ ఫాదర్కి కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు ఏదో కడతాను ఏదేదో అంటున్నాడు. సో వాళ్ళకి ఎంతో కొంత ఇంపార్టెంట్ అంటే కొంచెం హెల్ప్ అవుతుంది. సో ఈ 10 lakhs తీసుకుంటే అండ్ డీమాన్ పవన్ తీసుకోవాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను భయ్య. ఏంట్రా అంటే ఇప్పుడు ఈ వీళ్ళకి రెమ్యునరేషన్స్ ఉంటాయి. ఈ ప్రైజ్ మనీ విన్నర్ ప్రైజ్ మనీ కాకుండా వీళ్ళకి రోజుకి ఎంత అని చెప్పేసి సైన్ చేయించుకొని బిగ్ బాస్ హౌస్లోకి తెస్తారు. సో ఇక్కడ కామనర్స్ అందరికీ ఒక రేట్ అనమాట. ఏంటి 20,000 15,000 చెప్పారు, మ్యాక్సిమం తెలీదు, బట్ 15 to 20,000 పర్ డే అని చెప్పి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో 15,000 ఒక కామనర్కి ఇస్తున్నారు వీళ్ళు. సెలబ్రిటీలు వాళ్ళ స్టేటస్లు బట్టి వాళ్ళకు వస్తున్న ఇన్కమ్ బట్టి వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి 70,000 80,000 1 lakh వరకు కూడా ఉంది. ఇమాన్యుల్కి అయితే హైయెస్ట్ ఈ సీజన్లో రోజుకి అనమాట, రోజుకి 1 lakh. సో ఇలాగా వీళ్ళకి ఈ ఆఫర్ చేస్తున్న మనీ కాకుండా వీళ్ళకి రెమ్యునరేషన్ కన్ఫర్మ్గా వస్తుంది. అది బయట జరుగుతుంది, అది మనకు చెప్పరు. ఈ ప్రైజ్ మనీలు ఇవి ఇందులో కట్ చేసి మళ్ళీ ఇవ్వడం అనేది ఇది మనకు చూపిస్తారు. బట్ ఏంట్రా అంటే ఇమాన్యుల్కి ఎక్కువే ఉంటుంది రోజుకి రెమ్యునరేషన్. బట్ డీమాన్ పవన్కి కామనర్ కాబట్టి 15,000 to 20,000 అనమాట రోజుకి. సో ఆ చాలని డబ్బులు రోజుకి 20,000 రోజుకి అంటే ఇన్ని రోజులకి 104 105 ఎన్ని అయ్యాయి నాకు గుర్తులేదు, 105 అనుకుంటా. సో రోజుకి ఇంత 20,000 అంటే ఇన్ని రోజులకి ఎంత క్యాలిక్యులేట్ చేసుకోండి. అవి చాలు. సో ఆ డబ్బులు పట్టుకొని డీమాన్ పవన్ బయటకు వెళ్ళేదానికన్నా సో ఇక్కడ ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారు. ప్రైజ్ మనీ మీన్స్ విన్నర్ అమౌంట్లో నుంచి కట్ చేసి ఇస్తారు కాబట్టి అది తీసుకుంటే బెస్ట్. డీమాన్ పవన్ ఎందుకురా నీకు అంత ఇదేనంటే ఇమాన్యుల్ కన్నా ఎక్కువ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను భయ్య. పవన్ ఇమాన్యుల్కి రాకపోయినా పర్లేదు, నేను బాధపడను. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా పూరే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇమాన్యుల్ ఒక స్టేజ్ ఎక్కిసాడు భయ్య, ఒక మెట్టు సాధించేశాడు. అవి ఏంట్రా అంటే ఇమాన్యుల్ షోలు చేసుకునేవాడు, కామెడీ షోలు. అది చేసుకుని ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాడు ఈ హైయెస్ట్ రెమ్యునరేషన్తో. సో ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాక నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత నీకు ఆల్రెడీ రెమ్యునరేషన్ ఎక్కువే వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే నువ్వు బయటకు వెళ్ళక మళ్ళీ షోలు చేసుకొని వచ్చినవి మళ్ళీ షోలు చేస్తావు, కామెడీ షోస్. ఇంకో 2 షోలు ఎక్స్ట్రా చేస్తావు, ఎందుకంటే బిగ్ బాస్లో ఫేమ్ ఇంకా ఎక్కువైంది కాబట్టి ఇంకో 2 షోలు ఎక్స్ట్రా చేస్తావు. సో నీకు ఎక్కడ చూసినా లాభం లేదు ఎవరికి, ఇమాన్యుల్కి. బట్ పవన్ పరిస్థితి ఏంటంటే పవన్ ఎవరో మనకు తెలియదు. పవన్ కామనర్, మీలో ఒకడు మనలో ఒకడు అనమాట. పవన్ అండ్ కళ్యాణ్ బోత్. సో వాళ్ళకి మనీ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు. మీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ చాలా ఉంటాయి చేయలేని పనులు ఇంకా ఇప్పటికీ డబ్బు లేకపోవడం వల్ల. ఆ డబ్బు పవన్కి చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను ఇమాన్యుల్ కన్నా. సో డీమాన్ పవన్కి మనీ ఖచ్చితంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం జరుగుతుందో తెలియదు. ఓటింగ్ ప్రకారం అయితే టాప్ 4లో డీమాన్ పవన్, టాప్ 3లో ఇమాన్యుల్ ఫిక్స్. మరి మనీ తీసుకోకుండా ఉండి నేను గెలుస్తానేమో అని ఆశపట్టి నేను ఉంటాను అంటే మాత్రం ఏం చేయలేము. మ్యాక్సిమం తీసుకుంటాడు డీమాన్ పవన్. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు గెస్టులు కానీ ఇప్పటి వరకు ఫ్యామిలీస్ కానీ స్టేజ్ల మీద కానీ ప్రతి ఒక్కరు తనుజ టాప్ అని హింట్లు ఇచ్చేసే కొద్దీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది మనం ఎలాగో గెలవలే అని చెప్పి. సో డీమాన్ పవన్ తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మీరేమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ దగ్గరికి వద్దాం. ఒకవేళ డీమాన్ పవన్ డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళిపోతే ఇంకా మిగిలేది ఇమాన్యుల్, తనుజ, కళ్యాణ్ అనమాట. సో ఇలా తీసుకుంటా మళ్ళీ మనీ అయితే అనౌన్స్ చేస్తారు. ఈసారి 15 lakhs 20 lakhs ఎంతో అనౌన్స్ చేస్తారు, 25 lakhs ఎంతో. సో ఇలా అనౌన్స్ చేసినప్పుడు ఇమాన్యుల్ పట్టుకొని వెళ్ళిపోతాడని నాకు మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇమాన్యుల్ కూడా మనీ అవసరం ఉంది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తానంటున్నాడు, వాళ్ళ మదర్కి ఇస్తానంటున్నాడు, వాళ్ళ అన్నీకి ఏదో హెల్ప్ చేయాలనుకుంటున్నాడు. సంథింగ్ చాలా నెసెసరీ అయితే ఉంది, మనీ నెసెసరీ అయితే. సో ఇమాన్యుల్ కూడా తెలుసు తను విన్ అవ్వడు అని చెప్పి. సో ఇమాన్యుల్ కూడా డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడేమో అని అనిపిస్తుంది. సో ఇక్కడ డబ్బు తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళ కష్టాలు సాల్వ్ అయిపోతే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఇక్కడ బొక్క పడేది ఎవరా అంటే విన్నర్కి వచ్చేది ఏంట్రా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పాను కదా కామనర్కి 15,000 అలాగే రోజుకి, సెలబ్రిటీలకి ఏమో ఎక్కువ. సో ఆ డబ్బులు చాలవు. విన్నర్ ప్రైజ్ మనీలో 50 lakhs ఏవో వస్తాయని విన్నర్ ఆశపడతాడు కదా. సో బొక్క పడేది ఇక్కడ విన్నర్కేనా అనమాట. టాప్ 4 టాప్ 3 డబ్బులు తీసుకుంటే. సో ఎవరికైనా సరే ఇప్పుడు విన్ అయినంత మాత్రాన ఆ కప్పుతో తీసుకెళ్ళి మనం ఇల్లు కట్టుకోలేము, ఆ కప్పు తీసుకెళ్ళి మన అమ్మ నాన్నకి ఏదో చేయలేము. బట్ కప్పు అనేది ఉంటే మనం ఆ సీజన్కి ఆ హిస్టరీలో మనం నిలబడతాం, మనం విన్నర్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి. బట్ మన కష్టాలు తీరడానికి అది ఉపయోగపడుతుంది అంటే పడదు. మనీ కావాలి. చివరికి ఎవరికైనా తల ఉంచాల్సింది డబ్బు దగ్గరే, డబ్బు కావాలి. సో ఆ డబ్బు విన్నర్కి బొక్క పడుతుంది అనమాట. టాప్ 4 టాప్ 3 డబ్బులు తీసుకుంటే. సో ఇమాన్యుల్ కూడా మ్యాక్సిమం డబ్బులు తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఓటింగ్ పరంగా సంజన గారు టాప్ 5, డీమాన్ పవన్ టాప్ 4, ఇమాన్యుల్ టాప్ 3. డబ్బులు తీసుకుంటే అటు ఇటు అవుతారేమో మనకు తెలియదు. మ్యాక్సిమం డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. తర్వాత
ఇక్కడ మెయిన్ మీరందరూ దీని గురించే వెయిట్ చేస్తున్నారని తెలుసు. నేనైతే ఒకటే చెప్తున్నాను భయ్యా, చెప్పే ముందు మీ అందరికి ఒకటి అడుగుతున్నాను, ఈ వీక్ అంతా మీరు ఎవరికెవరికి ఓట్ చేశారో కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి అనమాట. ముందు కామెంట్ చేయండి, అసలు ఎవరికి ఓటేశారు, కళ్యాణ్కా, తనుజకా, ఇమాన్యుల్కా, మీరు ఎవరికి ఓటేశారు కింద కామెంట్ చేయండి. ఎక్కువ చూద్దాం ఎవరికి వచ్చే ఓట్లు. నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం హాట్స్టార్లో, ఫస్ట్ హాట్స్టార్ గురించి మాట్లాడదాం. హాట్స్టార్లో టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, విత్ హ్యూజ్ మార్జిన్తో కళ్యాణ్ ఉన్నాడు. టాప్ 2లో తనుజ్ అయితే ఉంది, అండ్ 3 ఇమాన్యుల్, 4 డిమాన్ పవన్, 5 సంజన గారు ఆబ్వియస్లీ. తర్వాత ఈ టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు, చాలా 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 ఎక్కువ మార్జిన్తో కళ్యాణ్ అయితే టాప్ 1లో ఉన్నాడని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్. సో మిస్డ్ కాల్స్లో ఎలా ఉందా అంటే, మిస్డ్ కాల్ గురించి చాలా మందికి ఐడియా లేదు భయ్యా, నాకు అంత ఐడియా లేదు. బట్ ఎక్కడో చిన్న వస్తున్న లీక్ ఏంట్రా అంటే, మిస్డ్ కాల్స్లో కూడా కళ్యాణే టాప్లో ఉన్నాడు, కానీ చాలా 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 తక్కువ తేడాతో. సో తనుజకి ఎక్కువే పడ్డాయి, కళ్యాణ్కి ఎక్కువే పడ్డాయి మిస్డ్ కాల్స్. సో ఇక్కడ హాట్స్టార్ మిస్డ్ కాల్స్ రెండు కలుపుతారు వాళ్ళు, అందులో ఎన్ని వచ్చాయి ఇందులో ఎన్ని వచ్చాయి అన్ని కలిపి మిక్స్ చేసి ఒక నెంబర్ చేస్తారు. ఆ నెంబర్ తీసుకుంటే కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ 90%, 99% అంతే, ఇంకా ఫిక్స్ అయిపోయింది. కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ బిగ్ బాస్ సీజన్ 9 అనమాట. సో ఇది రాంగ్ అయితే నాకు తప్పక్కడ వాయించేస్తారు మీరు, నాకు తెలుసు. బట్ మ్యాక్సిమం నాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది జరుగుతుంది, జరిగి తీరాలి మరి. బట్ బిగ్ బాస్ ఏమైనా మతలబులు చేసి ఓం భీమ్ బుస్ బుస్ అని చెప్పి తనుజ్ అని ఏమైనా విన్ని చేసి ఎలాంటివి ఏమైనా చేస్తే డౌటే భయ్యా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నిన్న ఎపిసోడ్ ఎంతమంది ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్న ఎపిసోడ్లో కళ్యాణ్ ఏవి కోసం ఎదురు చూసి ఎపిసోడ్ పెడితే, ఆ ముందు జరిగిన ఈ మాటలు కానీ, ముందు జరిగిన పాటల డ్యాన్స్లో, కాఫీ దగ్గర కాఫీ గురించి, మటన్ గురించి, చికెన్ గురించి, కెమెరా దగ్గర ఈ సోదంతా చూపించాడు బిగ్ బాస్. అంటే కళ్యాణ్కి ఓట్లు పడకూడదన్నా ఏంటి అంత లేక చేస్తున్నారు? దాని ముందు ఎపిసోడ్ చూడండి. అంటే మొన్న సారీ గైస్, మొన్న ఎపిసోడ్లో స్టార్టింగ్ తనుజ ఏవి ప్లే అయినప్పుడు, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వని వెంటనే తనుజ వచ్చేస్తుంది, ఏవి ప్లే అవుతుంది. అంటే ఏంటి దీని అర్థం? అంటే ఏంటి? మీరు కళ్యాణ్కి టైమే లేదురా ఓటింగ్ చేయడానికి, లాస్ట్ రోజు పెట్టేశారా పాపర్రా అని మేము అనుకుంటుంటే, మళ్ళీ ఆ కళ్యాణ్ ఏవి ప్లే చేయడానికి మళ్ళీ ల్యాగు. కొంతమంది ఏవి చూసి ఓట్లేస్తారు భయ్యా. ఏంటి ఇది? ఏవి ప్లే చేయడం మానేసి సోది ఏంటి? నాకు అర్థం కాదు. నిజం చెప్తున్నాను, చాలా 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 డిసప్పాయింట్ అయ్యాను. వాళ్ళు చేస్తున్న మతలబులు ఏమో తెలియదు, కానీ ఓటింగ్ ప్రకారం ఫాలో అవ్వాలి. అవ్వకపోతే మాత్రం వేరే లెవెల్లో అసలు టూ మచ్ దారుణం అవుతుంది అనమాట. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కళ్యాణ్ లిఫ్ట్ చెయ్యాలి ట్రోఫీ ఓటింగ్ చూసుకుంటే. సో వీళ్ళు చేస్తున్న అన్యాయాలకు కళ్యాణ్ బలి చేసేస్తారా అని అదే డౌట్ భయ్యా. ఇంకో డౌట్ ఏంటంటే, నాకు ఎక్కడో కూడా వస్తుంది, చాలా మంది అడుగుతున్నారు, నాకు కూడా ఒకటి అనిపించింది. కళ్యాణ్ కాంపిటీస్ డబ్బులు పట్టుకొని వెళ్ళిపోడు కదా, డబ్బులు ఆఫర్ చేసినప్పుడు మనం గెలవమేమో, తనుజ గెలిచేస్తుందేమో అని చెప్పి ఈ టైప్లో ఆలోచించడు కదా కాంపిటీసి. అలా ఆలోచిస్తే దేవుడా, ఇంకా అలా తీసుకుంటే మాత్రం చాలా మైనస్ అవుతుంది కళ్యాణ్కి. ఎందుకంటే కళ్యాణ్ గెలవబోతున్నాడు, అంతే గెలవబోతున్నాడు. కాంపిటీస్ తీసుకుంటాడేమో అని అదొకటి అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడ అనిపిస్తుందిరా అంటే, తీసుకోడని చెప్పి వాళ్ళ ఫాదర్ స్టేజ్ మీద వచ్చి నువ్వు నీ వల్ల 10 మంది బతకాలి, 10 మంది వల్ల నువ్వు బతకూడదని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, సో విన్నర్ అమౌంట్లో నుంచి తీసుకొని కళ్యాణ్ అలా చేయడం నాకు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న మాటలు విని విన్నర్ అమౌంట్ తీసుకుంటే విన్నర్ కదా లాస్. సో ఆడియన్స్ చేతికి వదిలేస్తానని చెప్పి అంటాడేమో అని నేను కోరుకుంటున్నాను. అలా అనకుండా డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే మాత్రం, డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినా మనం ఏం తప్పు పట్టలేం, కానీ కళ్యాణ్ వాళ్ళ సిచ్యువేషన్కి మనం అర్థం చేసుకోవాలి. కానీ విన్నర్ అవుతాడు అని కళ్యాణ్ కనీసం కొంచెమైనా ఉందా లేదా మైండ్లో, లేకపోతే తనుజ విన్నర్ అవుతుంది అని ఫిక్స్ అయిపోయాడా ఏమో తెలియదు. నాకైతే డౌట్ కొడుతుంది. అలా జరిగితే మాత్రం తేడా ఇరుక్కు కొంచెం. సో ఎట్ నుంచి చూసుకున్నా బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. కంటెస్టెంట్స్ తీసుకున్న రెమ్యూనరేషన్ అంటే ప్రైజ్ మనీ దాంట్లో తీసుకున్న దాంట్లో ఉంటుంది. సో ఓటింగ్ ప్రకారం అయితే కళ్యాణ్ టాప్లో ఉన్నాడని మీకు అందరికీ చెప్పేశారు. ఏం జరుగుతుంది ఏంటి అనేది మీకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి, ఎన్ఆర్సీ అఫీషియల్ పేజ్. ఇన్స్టాగ్రామ్ కొట్టగానే మీకు పేజ్ వస్తుంది, ఫాలో అయిపోండి. అక్కడ ప్రతి అప్డేట్ ఇస్తాను, ఏం జరిగింది, ఈ నిమిషం ఏంటి జరిగింది, ఇప్పుడు షూటింగ్ అవుతుంది కదా, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఫాలో అయిపోండి. సో ఇదన్నమాట పరిస్థితి. క్లారిటీ ఇచ్చానని నేను అనుకుంటున్నాను. తమ్నెల్లో చూసినట్టుగా మీరు చూసినట్టుగా ప్రతి పాయింట్ మాట్లాడానని అనుకుంటున్నాను. నా మాటలు మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.